నిజంగా మా లాంటి మీడియా వాళ్ళందరూ ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడేవాళ్ళే. అందుకే చాలా అంటే నాలుగో సింహం కనిపించిన నాలుగో సింహం నాలుగో మా మీడియా. సింహానికి నేను వాళ్ళందరికి కూడా కృతజ్ఞురాల్ని. ఒక డికేడ్ 2-3 డికేడ్స్ కూడా రెగ్యులర్గా నా యాక్టివిటీస్కి ఫోకస్ వచ్చేది. ఆ, అందరి పొలిటికల్ లీడర్స్ని కూడా టార్గెట్ అయిపోయినాను అప్పటికి. పొలిటికల్ లీడర్స్ కి ఏం సంబంధం? ఇది అంటే ఈ వర్క్స్ ఎట్లా ఉండేది అంటే డే అండ్ నైట్ వర్క్స్ ఉండేది. 11 గంటల వరకు కూడా కేసెస్ వచ్చేది, మీటింగ్స్ నిర్వహించేది, ఓకే. 2-3 వేల మంది వచ్చేది, వేల మంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మీటింగ్. అసలు ఈమె ఏం చేస్తుంది, ఎందుకు ఇన్ని మీటింగ్స్, ఈమెమైనా పొలిటికల్ గా ఎదగాలనుకున్నదా? మినిస్టర్స్, అప్పుడున్న మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు పాయింట్అవుట్ చేసేది. చాలా మటుకు వాళ్ళు దెబ్బ కొట్టడానికి చాలా ట్రై చేసిండ్రు. కానీ నేను ఏది మనసులో నాకు దురుద్దేశం కానీ ప్రజలని అంటే మభ్యపెట్టి నేను ఏదో సాధించాలని నాకేం లేదు. అంటే నాకు కూడా డౌట్ వస్తుంది, రాజకీయంగా మీరు ఎదగాలనే ఆలోచన ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే ఎంట్రీ అయిపోయినా కాబట్టి నా థాట్స్ లేనప్పుడే నేను ఒక ఎంట్రీ అయినాను. నేను సమాజానికి నా వరకే నేను ఎంత చేయగలుగుతానో అంతవరకు చేయగలుగుతాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ టు డూ సమ్ వర్క్, గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నది ఆ నానుడి ప్రతి వ్యక్తికి లేకుంటే నేనే అని కోట్ల రూపాయలు సంపాదించుకొని తీసుకుపోయేది ఏముండదు. రైట్. దాన్ని మనం కిరాయి ఇంట్లో ఉంటున్నామా, ఎక్కడ ఉంటున్నామా, మనం ఇంత తిండి తింటున్నామా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీకంటూ ఇవన్నీ ఉన్నాయి మరి.